గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో కలుషిత నీటి వలన మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు లాడ్జీ సెంటర్లో నిరసన చేపట్టిన మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు. పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, తురకపాలెం మాజీ సర్పంచ్ నక్కా నాగేశ్వరరావు, మాల మహానాడు పట్టణ అధ్యక్షులు ఏచూరి వేణు, మాల ఐక్యవేదిక రాష్ట్ర యూత్ అధ్యక్షులు యామర్తి రాజు, జూలూరి రమేష్ మరియు తురకపాలెం బాధిత గ్రామస్తులు. మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు కామెంట్స్. తురకపాలెం మరణాల విషయంలో కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి అసలు నిజాలను ప్రక్కదారి పట్టిస్తుంది. చనిపోయిన వారిపైనే నిందలు వేసే దుస్థితికి కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. క్వారీలో కలుషితమైన నీరు త్రాగడం వల్లనే మరణాలు సంభవించాయి. ఉద్దేశపూర్వకంగా క్వారీలోని నీటిని సరఫరా చేశారు. తురకపాలెంలో జరిగిన పరిణామంపై కేంద్ర మంత్రి ఒక మాట, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరొక మాట మాట్లాడుతున్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు చీప్ లిక్కర్ తాగి మరణించారని చెప్పడం సిగ్గుచేటు. మానవతా విలువలు మర్చిపోయి ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు మాట్లాడటం బాధాకరం. ఎమ్మెల్యే రామాంజనేయులు మాటలు విన్న సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. జరుగుతున్న వైద్య పరీక్షలకు సంబంధించి ఎంతవరకు రిపోర్ట్స్ ఎందుకు బయటపెట్టడం లేదు? బ్రతికున్న వారు మరణించకుండా ఉండాలంటే ఇప్పటికైనా వాస్తవ మెడికల్ రిపోర్ట్స్ బయటపెట్టాలి. పంచాయతీ గ్రామంలోకి నీరు రాకుండా స్థానిక సర్పంచ్ అక్రమంగా 400 అడుగుల లోతుకు బోర్లు వేసి నీళ్లు అమ్ముకుంటున్నారు. ప్రశ్నించిన స్థానిక మాలలపై దాడికి పాల్పడ్డారు. గత 8 నెలల క్రితమే తురకపాలెం గ్రామంలో కలుషితమైన నీరు సరఫరా జరుగుతుందని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వయంగా జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవించడం జరిగింది. ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ ఏమాత్రం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం కారణంగానే నేడు అనేక మరణాలు జరిగాయి. చనిపోతుంది మాలలే అని కూటమి ప్రభుత్వం పట్టి పట్టనట్లు వాస్తవాలు వెలుగులోకి రాకుండా వ్యవహరిస్తుంది. మాలలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయరు కాబట్టి ఆ గ్రామంలో మాలలు అంతరించిపోవాలని కుట్రతో ఉన్నారు. క్వారీలో కలుషితమైన నీరు కేంద్ర మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు తాగుతారా? పోతే పోనీ మాలలే కదా అని నిర్లక్ష్యంతో ఉన్నారు. జిల్లా కలెక్టర్, ఇంజనీరింగ్, పంచాయతీరాజ్ శాఖ, సచివాలయం, గ్రామ సర్పంచ్ అక్రమంగా బోర్లు వేసి గ్రౌండ్ నీరు లాక్కొని అక్రమంగా అమ్ముకుంటున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. అత్యాచార చట్టం ద్వారా వచ్చే విధంగా మృతుల కుటుంబ సభ్యులకు ఇల్లు, ఇంటికో ఉద్యోగం, భూమి రాయితీలు ఇవ్వాలి. సోమవారం జరిగే చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో దళిత మాల సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, ప్రజా సంఘాలు, మానవతావాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి. కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి బాధితులకు న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదు. మరణాలన్నీ తురకపాలెం బాధితులకు అరెస్టు చేయాలి. బాధ్యులైన తురకపాలెం అధికారులని అరెస్టు చేయాలి. బాధ్యులైన తురకపాలెం అధికారులని బాధితులకి పోరాడతాం. తురకపాలెం బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. తురకపాలెం బాధితులకు న్యాయం జరిగే వరకు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని నమోదు చేయాలి. పదుల సంఖ్యలో మృతులు.